ఈ రిచ్ ఫ్యామిలీ అబ్బాయి నిజమైన కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలని తన బట్టలన్నీ ట్రాక్టర్పై రమ్మని చెప్పి దాన్నే స్కూల్కి తీసుకుని వెళ్ళమన్నాడు. అతను చేతిలో గోతం సంచి పట్టుకుని పోతూ ఉంటే క్లాస్మేట్స్ అంతా వీడు పేదోడు అని నవ్వుతారు. సరిగ్గా అప్పుడే ఓ లగ్జరీ కారు గేట్ దగ్గర ఆగుతుంది. అందులో నుంచి ఒక అబ్బాయి దిగుతాడు. వాడు ఆ పెద్ద కుటుంబానికి డ్రైవర్ కొడుకు. ఈ అప్పర్ సర్కిల్లో కలిసిపోవాలని చూస్తూ ఉంటాడు. అందుకే ఆ అబ్బాయి కావాలనే తనని కారులోంచి దింపేలాగా చూసుకున్నాడు. అతని సర్నేమ్ వినగానే అందరూ అతను నిజమైన వారసుడు అనుకున్నారు. వాడు మాత్రం ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందరి అటెన్షన్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అప్పుడే స్కూల్ అంతకత్తె వచ్చి ఆ అబ్బాయికి హాయ్ చెబుతుంది. వాళ్ళిద్దరి ఫ్రెండ్లీ మాటలు చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ డ్రైవర్ కొడుకు లోపల జెలసీ అవుతాడు. క్లాస్ రూమ్లో వాడు కొన్ని ఐటమ్స్ని బయటికి తీస్తాడు. ఆ పెద్ద కుటుంబం దగ్గర దొంగిలించిన వస్తువుల్ని తీసి క్లాస్మేట్స్కి ఇచ్చి మంచివాడిలాగా కనిపించాలని చూస్తాడు. అప్పుడు ఆ నిజమైన వారసుడు కూల్గా అవన్నీ వాళ్ళ ఇంట్లో పనికిరాని చెత్త మాత్రమే అని అంటాడు. ఆ డ్రైవర్ కొడుకు లోపల తప్పుగా అనిపించినా కోపంగా నటిస్తాడు. వాడు ఆ అబ్బాయిని పట్టుకుని నిలదీస్తాడు. క్లాస్మేట్స్ అందరూ వాడి వైపే ఉంటారు. ఈ టాప్ స్టూడెంట్ ఆ అబ్బాయిని చూసి వాడు కూడా పూరే అని అనుకుంటుంది. వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని సలహా ఇస్తుంది. టీచర్ లోపలికి వచ్చి అతి పెద్ద ధనవంతుడి కొడుకు క్లాస్లో చేరబోతున్నాడని చెబుతాడు. ఆ డ్రైవర్ కొడుకు వెంటనే లేచి తాను ఆ అబ్బాయితో సీట్ మార్చుకోవాలని అనుకుంటున్నట్టుగా చెబుతాడు. టీచర్ పొరబడి వీడే వారసుడు అనుకుని వెంటనే ఓకే అని అంటారు. ఇక టీచర్ స్కూల్ డొనేషన్ ప్రోగ్రామ్ మొదలవుతుందని అనౌన్స్ చేస్తాడు. పిల్లలు వాళ్ళు ఇచ్చే డొనేషన్లు ఎంత అని చెప్పడం మొదలు పెడతారు. విరాళాల మొత్తాలు చెబుతూ ఆ అబ్బాయిని కేవలం చిల్లర తప్ప ఏమీ ఇవ్వలేనంత పేదవాడివని ఎగతాళి చేస్తారు. డ్రైవర్ కొడుకు గొప్పలు చెప్పుకోవడానికి ఈ ఛాన్స్ తీసుకుని తాను 1 lakh డొనేట్ చేస్తానని చెబుతాడు. అంతేకాకుండా ఆ అబ్బాయి తరపున ఆ ఇంపార్టెంట్ స్టూడెంట్ తరపున కూడా డొనేట్ చేస్తాడు. టీచర్ క్లాస్మేట్స్ అంతా వాడి మంచి మనసుని పొగుడుతూ ఉంటారు. ఆ అబ్బాయిని అందరి ముందు వాడికి థ్యాంక్ యూ చెప్పమని అంటారు. నిజమైన వారసుడు వెటకారంగా నవ్వి డబ్బుని ఇప్పుడే తీసుకుని రమ్మని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి తడబడుతూ తన కార్డుకి లిమిట్ ఉందని చెబుతాడు. అలాగే ఎవరికో సీక్రెట్గా మెసేజ్ని పంపుతూ ఉంటాడు. దొంగలించిన వస్తువుని అమ్మి డబ్బు తేవాలని చూస్తాడు. టీచర్ ఆ అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ని తప్పుగా అర్థం చేసుకుని వేరే వాళ్ళ డబ్బుల్ని చూసి జెలసీ అవ్వద్దని చెబుతాడు. ఆ అబ్బాయి కూల్గా మా ఫ్యామిలీ చాలా మామూలుది అని అంటాడు. నేను 5 million విరాళంగా ఇచ్చి 10 పల్లెటూళ్ళకి స్కూల్స్ కూడా కట్టించగలను అని అంటాడు. క్లాస్ అంతా నవ్వి అతన్ని అబద్ధాల కోరు అని అంటారు. ఆ అబ్బాయి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తను ఒక కాల్ చేసి తన బట్లర్కి 2 నిమిషాల్లో డబ్బు తీసుకురావాలని చెబుతాడు. క్లాస్మేట్స్ ఎగతాళి చేస్తూనే ఉంటారు. కానీ వెంటనే లగ్జరీ కార్ల వరుసగా వస్తాయి. బాడీ గార్డ్స్ డబ్బు పెట్టెల్ని తీసుకుని వచ్చి క్లాస్ రూమ్లోకి వస్తారు. బట్లర్ వంగి నమస్కరించి మర్యాదగా యంగ్ మాస్టర్ మీరు అడిగిన 5 million వచ్చేసాయని అంటాడు. క్లాస్ మొత్తం షాక్ అవుతారు.